మనందరం క్రికెట్ చూస్తాం కానీ మనకి కొన్ని మ్యాచెస్ లో తీసుకునే డిసిజన్స్ అర్థం కావు. నిజానికి మనందరికీ తెలియని క్రికెట్ లాస్ చాలానే ఉన్నాయి. వన్ బై వన్ ప్రతి ఒక్క క్రికెట్ లాగ్ గురించి ఇప్పుడు వచ్చే వీడియోస్ లో తెలుసుకుందాం. క్రికెట్ అనేది చాలా ఎనర్జీతో ఎంజాయ్ చేస్తూ కేవలం క్రికెట్ లాస్ ని పాటిస్తూ ఆడడమే కాకుండా క్రికెట్ ని ఒక స్ఫూర్తితో ఆడాలి. క్రికెట్ లాస్ ని తెలుసుకోవడానికి ముందు క్రికెట్ యొక్క స్ఫూర్తి అంటే స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ని 7 పాయింట్స్ గా డివైడ్ చేసి మీకు చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మన కెప్టెన్ అండ్ మన టీమ్మేట్స్ తో పాటు అపోనెంట్ టీమ్ ప్లేయర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ మ్యాచ్ ఆఫీషియల్స్ అండ్ టీమ్ స్టాఫ్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. పాయింట్ నెంబర్ 2, మనం మన టీం కోసం కష్టపడి ఆడాలి, అది కూడా న్యాయంగా ఫేర్ గా ఆడాలి. పాయింట్ నెంబర్ 3, మ్యాచ్ లో ఎంపైర్స్ ఇచ్చిన డిసిజన్ ని యాక్సెప్ట్ చేయాలి. పాయింట్ నెంబర్ 4, సిచ్యువేషన్ మనకి ఆపోజిట్ గా ఉన్నా మనం మాత్రం సెల్ఫ్ డిసిప్లిన్ తో ఉండాలి. పాయింట్ నెంబర్ 5, మ్యాచ్ లో మనం ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయాలి. పాయింట్ నెంబర్ 6, మ్యాచ్ లో అపోనెంట్ టీం గెలిస్తే వాళ్ళని కంగ్రాట్స్ చేయాలి. అలాగే ఒకవేళ మీరున్న టీమే గెలిస్తే ఆ విక్టరీని ఎంజాయ్ చేయాలి. గెలిచినప్పుడు మీ విక్టరీని ఎంజాయ్ చేయకపోయినా ఏం కాదు, కానీ ఓడిపోయినప్పుడు లేదా మ్యాచ్ మధ్యలో ఫ్రస్ట్రేట్ లేదా ఓవర్ గా రియాక్ట్ అవ్వకూడదు. అలా ఫ్రస్ట్రేట్ లేదా ఓవర్ గా రియాక్ట్ అవుతే మ్యాచ్ ఆఫీషియల్స్ ఆ ప్లేయర్ మ్యాచ్ ఫీజులో నుండి 20 to 50% కట్ చేయడం జరుగుతుంది. ఇంకా అలానే మ్యాచెస్ లో రిపీట్ చేస్తే మాత్రం కొన్ని మ్యాచెస్ ఆడనివ్వకుండా సస్పెండ్ కూడా చేస్తారు. పాయింట్ నెంబర్ 7, ఫైనల్ గా రిజల్ట్ ఏదేమైనా ఎటువైపు వచ్చినా మ్యాచ్ ఆఫీషియల్స్ కి అండ్ అపోనెంట్స్ కి థ్యాంక్ యూ చెప్పాలి. క్రికెట్ అనేది లీడర్షిప్, ఫ్రెండ్షిప్ అండ్ టీమ్ వర్క్ ని ఎంకరేజ్ చేసే ఒక ఎగ్జైటింగ్ గేమ్. ముఖ్యంగా క్రికెట్ స్ఫూర్తితో ఆడినప్పుడు ఒక డిఫరెంట్ రిలీజియన్స్, కల్చర్ అండ్ నేషనాలిటీస్ ని ఒక దగ్గరగా చేరుస్తుందని ఎంసీసీ మెర్లీబోర్న్ క్రికెట్ క్లబ్ చెప్తుంది. ఈ మెర్లీబోర్న్ క్రికెట్ క్లబ్ క్రికెట్ యొక్క లాస్ ని తయారు చేస్తుంది. అండ్ క్రికెట్ యొక్క ఫస్ట్ లా కంటెంట్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలోని కంటెంట్ నచ్చితే లైక్ చేసి మరింత ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.